ఆకాశంకి కుర్రోడికి ఏం చెప్పామంటే 7 ఏంటి ఏమన్నావు ఎప్పుడు ఎప్పుడు ఎందుకు తీస్తున్నాను ఎంట్రన్స్ ఇదనమాట ఈ బిల్డింగ్ది. ఇది ఫ్రంట్ నుంచి వస్తాయి అనమాట. ఇలాగ వస్తే డైరెక్ట్ కిందన సెల్లర్లో వెళ్ళిపోతారు. కిందన పార్క్ చేసుకుని అన్నా రావా అయితే మరి వస్తూ మా కుర్రోడు ఈవినింగ్ 7:30కి వస్తున్నాడు కదా. అది మార్నింగ్ చూసారు కదా, ఈశ్వర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇంటీరియర్ వర్క్ చేయడానికి. అయితే కాల్ చేసాను మళ్ళీ, అన్నా 7:30కి వస్తానని చెప్పాను కదన్నా, ఇంకా అదే సగం పని అయ్యింది, నేను ఒక డిజైన్ అనుకుంటున్నాను. ఇక్కడ బ్యాగ్, ఇక్కడ బ్యాగ్, ఇది ఒక బ్యాగ్, బ్యాగ్ కదా. ఇది బ్యాక్ దారి అనమాట. బ్యాక్ నుంచి యాక్చువల్లీ బిల్డింగ్ ఫ్రంట్ ఏమొచ్చి అక్కడ ఆ లాస్ట్ లో గేట్ కనిపిస్తుంది కదా. పైనుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఫ్లై ఫ్లోర్ మొత్తం అదే మన జిమ్ ఫ్లోర్ ఏదైతే ఉందో మొత్తం మాట్లాడేసి ఇలా ఇలా ఏంటి. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ అరీఫ్. అయితే మనది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నిన్న నైట్లో ఏమొచ్చి డిన్నర్లో మనం వాటర్ మిలన్ తిన్నాం. ఈరోజు మార్నింగ్లో ఏమొచ్చి రైస్, ఎగ్ అండ్ ఫిష్ అనమాట. ఇది మీరు నైట్ తిన్నదే నేను మార్నింగ్ తింటున్నాను అనమాట. బయలుదేరాం అల్హమ్దులిల్లా. టైం 9:40 AM అవుతుంది అనమాట. నార్మల్ టైంతో కంపేర్ చేసుకుంటే ఒక విధంగా మనది చాలా ఎర్లీ టైం అనమాట. 9:40కి బయలుదేరామంటే 10:30 కల్లా చేరుకుంటాం ఎంబీబీ ఆకాశం ఇంటికి. అండ్ మనకి కుర్రోడు కూడా ఫోన్ చేశాడు అనమాట, హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తారో ఇంటీరియర్ వర్క్ చేయడానికి. అలా కొద్దిగా వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అన్నాడు. 11:30 అయిపోతుంది అన్నాడు. ఓకే నో ప్రాబ్లం తమ్ముడు రాలే అని చెప్పేసి మనం ఆ టైం కల్లా హాయిగా చేరుకోవచ్చు. అప్పుడు వచ్చేటప్పటికల్లా హోల్ టైం ఉంది, చాలా టైం ఉంది. 9:40 అంటే మనం 10:30కి వెళ్ళిపోతాం కదా. ఆకాశం అంతా మాట్లాడే కుర్రోడు వచ్చాక తీసుకెళ్దాం సైట్ లొకేషన్ చూపిస్తా. అక్కడి నుంచి వీడియో మనది బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం అనమాట. అదే అండ్ పెట్రోల్ కూడా మనది కంప్లీట్ రిజర్వ్ వచ్చేసింది. పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతాం. 333 అనమాట కొట్టేస్తుంది. ఎందుకంటే మనం ఎండాడ్ అయితే పడుంది కాబట్టి పెట్రోల్ మేబీ ఎక్కువ పడవచ్చు. నార్మల్గా అయితే మనం 150, 160 కొట్టించామండి. కొద్దిగా లాంగ్ జర్నీ కాబట్టి చూద్దాం. అక్కడికి వెళ్ళాక మరి వెహికల్లో వెళ్ళాలో కార్లో వెళ్ళాలో మనకు కూడా ఐడియా లేదు, చూసి చెప్తా. అయితే మనం పెట్రోల్ కొట్టించుకుంటాం. ఏంటంటే అక్కడ వెళ్ళాక ఎంబీపీ రీచ్ అయ్యాక మాక్సిమం కార్లో వెళ్ళొచ్చు. కానీ మనం మళ్ళీ సేఫ్ సైడ్ కి పెట్టించాం అనమాట. ఒకవేళ బండి మీద వెళ్ళే ఉండొచ్చండి, అంటే ఇంకేం కాదు. వెళ్ళాక కలుద్దాం, అక్కడ మాట్లాడడం. ఎగ్జాక్ట్ గా మనం అనుకున్నట్టే 10:30కి అనమాట చేరుకున్నాం జిమ్కి. ఇంకా కుర్రోడ్ రావడానికి మేబీ ½ గంట 1 అవర్ పట్టవచ్చు. అదే మన ఇంటీరియర్ వర్క్ చేస్తాను కదా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వాడు వచ్చాక రిసీవ్ చేసుకుని వెళ్దాం మన న్యూ జిమ్ ప్లేస్కి. డన్. అయితే జిమ్కి వచ్చేసాం పైకి. ఆకాశాన్ని కలిసి అయితే వర్కౌట్ చేద్దాం చెప్తా. చేయరా చాలా రోజులు అయిందని కూడా చెప్పాడు ఆకాశం కూడా. కరెక్ట్గా చేయట్లేదు కదా టైం తీసి వర్కౌట్. అయితే ఈరోజు చెప్పా చెస్ట్ వర్కౌట్ చేద్దాం అని చెప్పి ఆకాశానికి ఓకే అన్నాడు. అలాగే మన రూపేష్ భాయ్ కూడా ఉన్నాడు అనమాట. అదే మన సీక్రెట్ పనిలో చూస్తుంటారు వీడియోస్లో. నేను ఎక్కువగా సీక్రెట్ పనికి వెళ్ళేటప్పుడు నాతో పాటు వచ్చేవాడు కదా రూపేష్ అన్న. ఆయనతో కలిసి చేద్దామని చెస్ట్ వర్కౌట్ చేద్దాం. అది అయ్యాక కొద్దిగా బైసెప్ కూడా, అంటే చాలామంది యాక్చువల్గా ఏం చేస్తారంటే చెస్ట్ వర్కౌట్ చేసి ట్రైసెప్ చేస్తారనమాట. ఆకాశం అలా కాదు, డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పాడు. అందరూ చెస్ట్ చేసి ట్రైసెప్ చేస్తారు, ఓకేనా? లేకపోతే లాట్స్ చేసి బైసెప్ చేస్తారు. ఆకాశం ఏం చెప్పాడంటే మనం చెస్ట్ చేసి బైసెప్ చేద్దాం అనమాట. అందుకోసం చెస్ట్ వర్కౌట్ చేసి దాని తర్వాత బైసెప్ కూడా ఒక 2 వేరియేషన్ చేస్తా. మ్యాక్సిమం వీడియో మొత్తం తీసి పెట్టడానికి ట్రై చేస్తా. ఎంజాయ్ చేయండి. కొత్త వేరియేషన్ చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా? జిమ్కి అయితే వచ్చేసాం. మన రూపేష్ అన్నతో కలిసి నేను కూడా చెస్ట్ వర్కౌట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఒక వేరియేషన్ చేస్తాను, తీయలేదు వీడియో. ఇది సెకండ్ వేరియేషన్ అనమాట. ఇది తీస్తున్నాను వీడియో.
రావా అయితే మరి నిన్నే అన్న రావా మరి ఆగిపోయి మన జిమ్లో ఉంటే బాగున్నా జిమ్లో ఉంటే బాగున్నా అయిపోయింది. డన్ అయితే మన వర్కౌట్ ఫినిష్ అయింది చూసారు కదా. చెస్ట్ చేసా ఒక 3 to 4 వేషన్ చేశాను కానీ అందులో తీసినంత వరకు వీడియోస్ అప్లోడ్ చేశా. బైసెప్ కూడా సేమ్ అంతే, ఒక 2 వేరియేషన్ చేశాను. యావర్ గర్ల్స్ నార్మల్ కాన్సన్ట్రేషన్ గర్ల్స్ అది చేశాను చూసారు కదా. అండ్ టైం కూడా ఎంత అవుతుంది ఇప్పుడు 12:30 అవుతుంది. కుర్రోడు ఫోన్ చేశాడు ఇప్పుడే, మన హైదరాబాద్ నుంచి వస్తున్నా కదా, ఈశ్వర్ అనే కుర్రోడు అనమాట. ఇంటీరియర్ వర్క్ అన్నా ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందన్న, టైం హాఫ్ అన్ అవర్ 20 minutes పడుతుందన్న అని చెప్పాడు. ఓకే తమ్ముడు రా అని చెప్పా. వచ్చాక తీసుకెళ్దాం మన లొకేషన్కి. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్. ఇక్కడ బ్యాగ్, ఇక్కడ బ్యాగ్, ఇది ఒక బ్యాగ్, 3 బ్యాగ్. ఆకాశ్ అన్న జిమ్ పని మీద చిన్నగా బయటకు వెళ్తున్నాం అనమాట. అది వేరే పనులు అంటే జిమ్కి సంబంధించింది, మన న్యూ జిమ్కి. మనం వెళ్ళి బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి ఆకాశ్ అన్న ఇంట్లో మళ్ళీ బ్యాక్ టు జిమ్కి వద్దాం. అంతలోపటికల్లా మన కుర్రోడు చెప్పాను కదా అదే వస్తున్నాడు అని, కొద్దిగా టైం మరి అంత దూరం నుంచి వచ్చాడు. వస్తున్నాడు కాబట్టి హైదరాబాద్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యేది చేసుకొని వస్తున్నాడు అనమాట. మనం కూడా ఎక్కువగా ప్రెజర్ పెడితే బాగుండదు. వచ్చాక అప్పుడు మన లొకేషన్కి వెళ్దాం న్యూ జిమ్కి. ప్రస్తుతానికి ఇది బ్యాగ్స్ పెట్టేసి మన బొడ్డోడిని తీసుకుని వద్దాం, ఆకాశం వాళ్ళ బాబుని తీసుకొని వద్దాం. తీసుకొని వమ్మన్నాడు అన్న జిమ్కి, తీసుకొని వద్దాం వెళ్ళి. వచ్చేసాము ఇంటికి. ఎక్కడికి? ఆకాశం వాళ్ళ ఇంటికి. మన బొడ్డోడిని తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మోగ్లీ 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 ఎక్కడా? డన్ అయితే మన ఇదిగో ఇంటీరియర్ వర్క్ చేయడానికి మన తమ్ముడు వచ్చిండనమాట హైదరాబాద్ నుంచి, ఈశ్వర్. వెళ్తుంది ఇప్పుడు మన సైట్కి బయట. ఆడ ముందునే కూర్చుంటాడు అన్న నీ దగ్గర. లేదు వెనకలికి వచ్చే, నేను ముందు కూర్చుందా, నేను ఆడేది. ఏటన్నా ఇంత చీకటికి ఉంది? నేను ఒక్కనే రావాలా, నేను మళ్ళీ రావాలా? డన్ అయితే మన హరీష్ అన్న తార్లో వచ్చాం అనమాట మన లొకేషన్కి. ఈ వెనకాల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దాని ఆపోజిట్లోనే మన బిల్డింగ్ జిమ్ది ఫస్ట్ ఫ్లోర్ కదా. ఇది బ్యాక్ దారి అనమాట, బ్యాక్ నుంచి వ్యూ. యాక్చువల్లీ బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ ఏమొచ్చి అక్కడ ఆ లాస్ట్లో గేట్ కనిపిస్తుంది కదా, అదేమొచ్చి ఫ్రంట్ వ్యూ అనమాట. ఇలా అది పక్కన లిఫ్ట్, ఇది స్టైర్ కేస్ పైకి వెళ్తే ఇలా. అదే ఆకాశన్న అండ్ కుర్రాడు ఈశ్వర్ వచ్చింది. ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు వ్యాపారం. అదే మన వైజాగ్ అంత ప్రశాంతమైన ప్రదేశం మన జిమ్ది కూడా, ప్లేస్ అంత ఉంది.
ఇప్పుడు తార్లో వచ్చాం కదా, వెనకాల చూస్తాం కదా, రీసెంట్ చూసుంటారు నా వ్లాగ్స్లో ఆల్రెడీ. అన్న తార్లోనే వచ్చాం అనమాట. ఎంట్రన్స్ ఇదనమాట ఈ బిల్డింగ్ది. ఇది ఫ్రంట్ నుంచి వస్తాయి అనమాట. ఇలాగ వస్తే డైరెక్ట్ కిందన సెల్లర్లో వెళ్ళిపోతారు. కిందన పార్క్ చేసుకొని మేబీ ఇక్కడ స్టేర్ కేస్ ఇస్తానని చెప్పిండి. ఇక్కడ ఈ కార్నర్ లేదా ఆ కార్నర్లో అయినా. అదే పైనుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఫ్లై ఫ్లోర్ మొత్తం అదే మన జిమ్ ఫ్లోర్ ఏదైతే ఉందో మొత్తం మాట్లాడేసి ఇలా ఏంటి రిలీజ్ చేయాలనిపించట్లేదు, చెప్పట్లేదు నేను. ప్రస్తుతానికి అయితే జిమ్ గురించి మాట్లాడాం. అది ఏంటనేది ప్లానింగ్ చెప్పను. ప్లానింగ్ చెప్పేస్తే ఇంకా మజా ఉంది. అందుకోసం ప్లానింగ్ అని చెప్పిన పైన మాట్లాడి కిందకు వచ్చాం అనమాట. వేరేది ఇంకేదో మాట్లాడుతుంది. వాష్రూమ్ సెక్టర్ వేస్తే ఏ సైడ్ వస్తాయి దాని గురించి మాట్లాడుతాం. డన్. అయితే మన జిమ్ లొకేషన్ నుంచి బ్యాక్ టు హోమ్ అనమాట, ఆకాశం ఇంటికి. ఆ కుర్రోడికి ఏం చెప్పామంటే 7 ఏంటి ఏమన్నావు? ఎప్పుడు ఎందుకు తీస్తున్నాను వీడియో డైలీ? ఎందులో? యూట్యూబ్లో పెట్టడానికి. మరి చెప్పు. యూట్యూబ్లో ఏం చెప్తావు? యూట్యూబ్లో నువ్వు చెప్తుంటావు చూడు, లైక్ ఇంకా షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. అది డైలీ చూస్తుంటాడు వ్లాగులు తీస్తుంటే, అందుకోసం డైలీ వీడియో తీస్తుంటాం. జిమ్ తీసుకెళ్ళాం కదా లొకేషన్కి, కుర్రోడు తీసుకెళ్ళాం, మాట్లాడాం అనమాట. అయితే సాయంత్రం మళ్ళీ 7:30 ఒక స్టార్ అని చెప్పాం. పర్ఫెక్ట్ ఒక థీమ్ తయారు చేసి, అంతే నువ్వు ఏదైతే నడుస్తుందో నేను ఆడికి చెప్పేసాం. ఇక్కడ ఇది కావాలని. దానికి తగ్గట్టు ఆ బడ్జెట్, ఒక ప్రీమియం క్వాలిటీ అవుట్పుట్ రావాలని చెప్పాం అనమాట. అయితే 7:30కి రా నువ్వు రెడీ చేసుకొని అని చెప్పేసాం కుర్రోడికి, ఈశ్వర్కి. చూద్దాం మళ్ళీ ఈవినింగ్ 7:30కి వచ్చాక 8 ఓకే. అయితే టైం కూడా 3:15 అవుతుంది. టైం టు లంచ్ అనమాట. లంచ్ చేసి మరి ఇంకా మధ్యాహ్నం మీల్ కంప్లీట్ చేసి రెస్ట్ చేద్దాం. అండ్ ఈవినింగ్ మన తమ్ముడు వస్తాడు, వచ్చాక చూద్దాం 8 అనేది చెప్తుంది కూడా అప్డేట్. ఇది మన ఆఫ్టర్నూన్ మీల్. ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది అనమాట. మధ్యాహ్నం మన లంచ్ కంప్లీట్ చేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ 5:30కి లెగిసి మన బొడ్డోడు, అదే ఆకర్షణల కొడుకు మోగ్లీని కరాటే క్లాస్కి దింపేసి నమాజ్ టైం అవుతుంది అనమాట. అప్పటికే 6:15 అవుతుంది. 5:30 అంటే 5:30కి వెళ్ళలేదులేండి. నేను పడుకొని 5:30 లెగిసా. ఇక్కడ నుంచి కరాటే క్లాస్కి 6 o'clock తీసుకెళ్ళాను అనమాట. డ్రాప్ చేసి ఇంకా టైం ఉంది కాబట్టి అలా మస్జిద్కి వెళ్ళి, అదే ఎంవీపీలో సెక్టర్ 5లో మస్జిద్ ఉంటుంది కదా, నమాజ్ చదువుకొని మళ్ళీ ఇంటికి వస్తూ మా కుర్రోడు ఈవినింగ్ 7:30కి వస్తున్నాడు కదా. అదే మార్నింగ్ చూశారు కదా, ఈశ్వర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు ఎన్టీఆర్ వర్క్ చేయడానికి. అయితే కాల్ చేసాను మళ్ళీ, అన్న 7:30కి వస్తానని చెప్పాను కదన్నా, ఇంకా అదే సగం పని అయ్యింది. నేను ఒక డిజైన్ అనుకుంటున్నాను, థీమ్ కంప్లీట్ అవ్వలేదు, నాకు కొద్దిగా టైం ఇస్తే రేపు మార్నింగ్ వస్తున్నాను అని చెప్పా. ఓకే, నో ప్రాబ్లం, నువ్వు నీట్గా చేసి రేపు మార్నింగ్ దాని నెక్స్ట్ వచ్చినా మాకు ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే 1 రోజులో 2 రోజులు అయిపోయి పని కాదు ఇది. మనం ఇన్వెస్ట్ చేస్తుంది చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద డ్రీమ్ కాబట్టి అది 1 అవర్లో 2 అవర్లో కూర్చొని వేస్తే అయిపోయేది కాదు. టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పారు అనమాట తమ్ముడికి. అయితే రేపు మార్నింగ్ వస్తున్నావు కదా, రేపు మార్నింగే రాలే, మొత్తం కంప్లీట్ చేసుకుని ఏదైతే అనుకుంటున్నావు అని చెప్పేసాం అనమాట. అందుకోసం లేకపోతే నేను ఈరోజు నైట్ ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాను అనమాట. అంతే, తమ్ముడు వచ్చాక 7:30కి మాట్లాడేసి ఒక 8:30కి బయలుదేరిపోతుంది ఇంటికి అనుకున్నాం. ఒకవేళ ఆ లోపలికల్లా ఫినిష్ అయిపోతే. ఇంకా తమ్ముడు ఎలాగ రానని చెప్పాడు కాబట్టి ఇంకా మనం కూడా బయలుదేరిపోతాం. టైం 7 అయిపోతుంది. ఇంటికి ఒక 7:15 లేదా 8 కల్లా చేరుకుంటాం ఇంటికి. ఇంకా బయలుదేరిపోతాం. రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత ఆ తమ్ముడితో ఏం చెప్తున్నాడు, ఏంటి ప్లానింగ్ అది కనుక్కొని చెప్తాను మీకు. కానీ ప్లానింగ్ బయటకి రివీల్ చేయలేము, ఎందుకంటే మనం జిమ్తో పాటు చెప్పిన కదా ఒక చిన్నది ఇది కూడా పెట్టబోతున్నాం అనమాట, స్పోర్ట్స్ లాంటిది. ఒక గేమింగ్ స్పోర్ట్స్ ఏదైనా కూడా మేబీ అది పెట్టాక చెప్తాం, ముందే చెప్పకూడదు అనమాట. అది ఎందుకంటున్నానంటే ఇంతవరకు వైజాగ్లో అటువంటిది రాలేదనమాట. అందుకోసం అది ట్రై చేస్తున్నాం. వైజాగ్లోనే లేదనమాట, అది మ్యాటర్. బయలుదేరదాం అయితే ఇంటికి. 7:20 అవుతుంది టైం. బయలుదేరాం మరి ఇంటికి. అక్కేపాలెంకి వెళ్ళి
అక్కడ మా అక్కలు బాబు ఉన్నాడు పెద్ద కొడుకు, వాడిని రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం మ్యాచ్ని ఆహ్వానిస్తూ. అలాగే రాజస్థాన్ అనుకుంటాను, గుజరాత్ అండ్ పంజాబ్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అయితే బయలుదేరదాం మరి, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఓకే డన్. అక్కేపాలెం వచ్చాం, అవును రిసీవ్ చేసుకున్నాం, వెళ్తాం అనమాట ఇంటికి. డన్. అయితే మనం ఆకాశం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసాం, అక్కేపాలెంకి వచ్చాం. మా మేనల్లుడు అదే మా అక్క వాళ్ళ పెద్ద బాబుని రిసీవ్ చేసుకొని వచ్చా. ఇంటికి వచ్చేటప్పటికి టైం 8:30 అయ్యింది. కరెక్ట్గా నమాజ్ టైం అవుతుందన్నమాట. మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని మళ్ళీ ఉప్పర్ మీటింగ్ వేసుకొని వచ్చేటప్పటికి 9:10. నమాజ్కి వెళ్ళింది 8:30కి, వచ్చింది టైం. అండ్ డిన్నర్ టైం అనమాట. డిన్నర్ చేసి వాకింగ్కి బయలుదేరదాం. డిన్నర్లో చూపిస్తాను, డిన్నర్ అనేసరికి చూస్తారు కదా మీరు కూడా ఏం చూపిస్తానని. యాజ్ యూజువల్ రైస్ అండ్ దాంతోపాటు ఫిష్ కర్రీ అనమాట. ఇది నైట్ డిన్నర్. కింద తిన్నామని పైకి వచ్చాను అనమాట మంచం మీదకి, ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టా అందుకోసం. ఐపీఎల్ మ్యాచ్ కూడా అవుతుంది, అది ఆస్వాదిస్తూ తిందాం. అల్హమ్దులిల్లా మనది నైట్ డిన్నర్ కంప్లీట్. వైట్ రైస్ అండ్ చాలా రోజుల తర్వాత తిన్నాను ఫిష్. చాలా రోజుల తర్వాతే. వైజాగ్లో ఉండి ఫిష్ ఏటో చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పక్కనే ఫిషింగ్ హార్బర్, కానీ అమ్మ 2 నెలలు అయిపోయింది ఫిష్ తిని. నేను అయిపోయింది, రంజాన్ నెలలో తిన్నా, నెల అనుకోండి. 1 మంత్ తర్వాత తిన్నాను మళ్ళీ ఫిష్. చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఈసారి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి వైజాగ్ తీసుకొని వస్తాను ఫిషెస్, ఫ్రాన్స్ని. అది వ్లాగ్ కూడా పెడతా తీసి మీకు, మీ గురించి. ఓకేనా? లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, అడ్జస్ట్ అయిపోయింది. అయితే ప్రస్తుతానికి ఇది వ్లాగ్. వెళ్ళాం, వర్కౌట్ చేసాం, మన న్యూ జిమ్ ప్లేస్కి వెళ్ళాం. కుర్రోడు వచ్చాడు, చూపించాం, ఈవినింగ్ రమ్మన్నాం. మళ్ళీ కుర్రోడు ఫోన్ చేసి చెప్పాడన్నా ఇంకా రెడీ అవ్వలేదు, ప్లానింగ్ అదే, రేపు మార్నింగ్ వస్తున్నాను. ఓకే అని చెప్పి నేను కూడా బయలుదేరి వచ్చాక నైట్ డిన్నర్ కంప్లీట్, వాకింగ్ చేసి ఫినిష్ చేసేద్దాం మన వ్లాగ్. నైట్ వర్కౌట్ కూడా ఉండదన్నమాట. రేపటి వ్లాగ్ గురించి వెయిట్ చేయండి. ఇలాగే మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. ఇంకా ముందు ఉంది, ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మీకు ప్రతిదీ అప్డేట్. అయితే ఇంకా చెప్పడానికి ఏముంది, వీడియో నచ్చినైతే లైక్, షేర్, కామెంట్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్.